కొండపై జనం సొమ్ముతో జగన్ కట్టుకున్న జల్సా భవన్ అని చెప్పేసి ఆల్రెడీ ఆంధ్రజ్యోతి ఇది కథనాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది ఇప్పుడు. సో ఇప్పుడు ప్రెజెంట్ దాన్ని సందర్శించడానికి మొత్తం కూడా టీడీపీ నేతలు వాళ్ళు అక్కడికి చేరడం జరిగింది. సో మొత్తం చూసి కూడా వాళ్ళందరూ ఆశ్చర్యం వ్యక్తం చేయడం జరిగింది. మొత్తం కూడా అక్కడ ఫర్నిచర్ కానివ్వండి, అక్కడ ఫ్లోర్ టైల్స్ అవన్నీ కానివ్వండి, ఒక రాజదర్బార్ని తలపించడం జరిగింది. సో ఇదంతా కూడా అంటే పరిశ్రమలు తీసుకొచ్చి ప్రజలకు ఉద్యోగ అవకాశాలు కల్పిద్దాం ఈ ఆలోచన ఏమీ లేకుండా సో కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఈ మొత్తం కూడా ఈ భవనాన్ని నిర్మించడం జరిగింది. సో ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి సో ఈ భవనం ఇంత ఆర్భాటంగా నిర్మించడం అవసరమా? అదేదో ఆ ఖర్చు పరిశ్రమలు తీసుకొచ్చి ప్రజలు ఉద్యోగాల కోసం ఇట్లా ఆలోచన చేస్తే బాగుండేది కదా అన్న విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. చూద్దాం. ఋషికొండపై జనం సొమ్ముతో జగన్ కట్టుకున్న జల్సా మహల్ గుట్టును ఆంధ్రజ్యోతి ఇప్పటికే బయటపెట్టింది. పర్యావరణానికి గండి కొట్టి నిబంధనలకు మస్కా కొట్టి కోర్టును ఏమార్చి నిర్మాణం సాగిస్తున్న సమయంలోనే ఈ ప్యాలెస్లోని హంగులను జనం సొమ్ముతో జల్సా ప్యాలెస్ పేరిట అక్టోబర్ 10, 2023 సంచికలో ఆంధ్రజ్యోతి ప్రచురించింది. నిర్మాణం పూర్తయిన ఈ ప్యాలెస్లోకి నిన్న అడుగు పెట్టిన వారు విస్తుపోయేలా అత్యంత ఖరీదైన గృహ అలంకరణ వస్తువులు, తళుక్కుమనే ఫ్లోరింగ్, నిర్మాణాలు సర్వత్రా పరుచుకొని కనిపించాయి. రాజసౌధంలో ఏ గోడకు ఏ చిత్రం అతికించాలి, ఏ మూలన ఏ కళాఖండం పెట్టాలి అని ఇంటీరియర్స్ ను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. వీటి కోసం 19.5 కోట్లు ఖర్చు చేశారు. ఇదంతా జనాల సొమ్మే. రాష్ట్రంలో ఎక్కడ ఏ పరిశ్రమ పెట్టాలి అని 5 ఏళ్లలో ఒక్కసారి కూడా ఆలోచించని జగన్ తన రాజధానికి మాత్రం ఏ హంగు తగ్గకుండా చూసుకున్నారు. ఋషికొండ ప్యాలెస్లు ఎటు చూసినా దగదగలే. వీటన్నిటిని తలదన్నేలా సీలింగ్ మిలమిలా మెరిసిపోతోంది. సీలింగ్ మొత్తం ఖరీదైన షాండ్లియర్లతో నిండిపోయింది. జగన్ నివాసం ఉండాలి అనుకున్న బ్లాక్ లో మొత్తం 7 షాండ్లియర్లు ఉన్నాయి. ఒక్కో దాని ధర 15 లక్షలు. ఇంకా భవనం మొత్తం వాడిన లైట్ల ఖర్చు వేరే ఉంది. నీటి సరఫరా, కరెంటు, సేవరేజ్ సౌకర్యాల కోసం ఇప్పటివరకు చేసిన ఖర్చు 28 కోట్లు. ఇదంతా ప్రభుత్వ ఖాతానే. పనిచేసింది కూడా ప్రభుత్వ ఉద్యోగులే. కూలీలకు కూడా ప్రభుత్వ ఖజానా నుంచి కూలీ చెల్లింపులు జరిగాయి. జగన్ ప్రజల సొమ్ముతో నిర్మించుకున్న జల్సా ప్యాలెస్లో సోఫాలు, బల్లలు, కుర్చీలు, టేబుళ్లు అంటే ఫర్నిచర్ కోసం చేసిన ఖర్చు అక్షరాల 14 కోట్లు. ఎన్నికల్లో ఓడిపోయాక అక్క చెల్లెమ్మలకు, అవ్వాతాతలకు డబ్బులు పంచినా వారంతా ఓట్లేయలేదంటూ వాపోయిన జగన్ జనాల జేబుల నుంచి లాక్కొని చేసిన ఈ జల్సా ఖర్చుల గురించి జనాలకు తెలియదనుకుంటున్నారేమో. భవనమంతా సెంట్రలైజ్డ్ ఏసీ, కానీ సీలింగ్ మొత్తం ఎక్కడ చూసినా ఫ్యాన్లే. ఏసీల పక్కన కూడా అద్భుతమైన ఫ్యాన్లు దర్శనమిస్తున్నాయి. ఒక్కో ఫ్యాన్ ధర తెలిస్తే కళ్ళు బయళ్లు కమ్ముతాయి. ఒక్కో ఫ్యాన్ ధరతో పేద కుటుంబం ఏడాదంతా బతుకుతుంది. తన జల్సా ప్యాలెస్ కోసం జగన్ 3 లక్షలు పెట్టి ఒక్కో ఫ్యాన్ను కొన్నారు. ఇక ఇలాంటి ఫ్యాన్లు మొత్తం 10ల సంఖ్యలో ఉన్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో నాటి పర్యాటక శాఖ మంత్రి రోజా ఋషికొండపై భవనాన్ని ప్రారంభించి అనేక అవాస్తవాలు మాట్లాడారు. ఇది పర్యాటకుల కోసమే నిర్మించామని అబద్ధం ఆడేశారు. విశాఖలో సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేయాలని నిర్ణయించినందున దానికి అవసరమైన భవనాల ఎంపిక కోసం ఏర్పాటైన త్రిసభ్య కమిటీ ఋషికొండ భవనాన్ని సందర్శించిందని, ఇది జగన్ కు బాగుంటుందని సూచించిందని చెప్పుకొచ్చారు. జగన్ అంగీకరిస్తే క్యాంపు కార్యాలయంగా ఇచ్చేస్తామని సెలవిచ్చారు. అయితే ఆ భవనాన్ని ఆయన నివసించడానికి వీలుగా విలాసవంతంగా నిర్మించుకున్నారని ప్రపంచమంతటికీ తెలుసు. కానీ అలా చేస్తే విమర్శలు వస్తాయని జగన్ అండ్ కోకు తెలుసు. అందువల్లే కమిటీ చెప్పిందని వంకలు చూపి అందులోకి ప్రవేశించాలని యత్నించారు. అయితే దేవుడు స్క్రిప్టు వేరేలా రాశారని విశాఖ ప్రజలు చలోక్తులు విసురుతున్నారు. వేంగి 1A, 2B అనే 2 బ్లాక్లు నిర్మించారు. ఒక దానిలో సెక్యూరిటీ, బ్యాక్ ఆఫీస్, రెండో దానిలో అతిథి గదులు, సమావేశ మందిరాలు, కళింగలో రిసెప్షన్, వెయిటింగ్ ఏరియా, సమావేశ మందిరాలు ఉన్నాయి. గజపతిలో హౌస్ కీపింగ్, కేఫ్టేరియా, ఇక బిజినెస్ సెంటర్ ఉన్నాయి. విజయనగర 3 బ్లాకులు ఉన్నాయి. ఇక వీటిలో ఒకటి జగన్ భారతీయుల కోసం, మిగిలిన 2 కుమార్తెలకు చెరొకటి నిర్మించారు.
నీటి సరఫరా కోసం 100 కిలోలీటర్ల డొమెస్టిక్ సంపు, మరో 150 కిలోలీటర్లతో ఫైర్ సంప్, వ్యర్థ జలాల శుద్ధికి 100 KLD సూయిజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు నిర్మించారు. అయితే విద్యుత్ సరఫరా కోసం కంటైనర్ సబ్స్టేషన్, ప్రత్యేకంగా అండర్ గ్రౌండ్ కేబుల్ వ్యవస్థ, 1000 KVA ట్రాన్స్ఫార్మర్లు, ఇటు 1010 KVA సామర్థ్యం కలిగిన 3 జనరేటర్లు ఏర్పాటు చేశారు. ఇంటికి ఏ వైపున ఏ చెట్లు ఉండాలి, ఎక్కడెక్కడ ఎంత ఖరీదైన లైట్లు పెట్టాలి, ఖరీదైన మొక్కలు నాటి గార్డెన్ను ఎంత విలాసవంతంగా తీర్చిదిద్దాలని ఆలోచించి చేసిన ఖర్చు ఏకంగా 22 కోట్లు. జగన్ వాడుకోవడానికి బిగించిన టాయిలెట్ కమోడ్ ధర కేవలం 13.5 లక్షలే. అయితే జగన్ ఆయన కుటుంబ సభ్యులు మాత్రమే వాడుకునేందుకు వీలుగా ఇలాంటివి 3 బిగించారు. ఒక్కో దాని ధర 13.5 లక్షలు. మిగతా బాత్రూంలో బిగించిన కమోడ్ల ధర ఒక్కోటి జస్ట్ 6 లక్షలు అంతే. ఉత్తరాంధ్ర ఉద్ధరణ పేరుతో విశాఖలో కాపురం అంటూ సీఎంగా ఉండగా జగన్ ఆర్భాటం చేశారు. కానీ ఇదేదో సాదాసీదా కాపురం కాదు. 500 కోట్లతో ఋషికొండపై కట్టుకున్న ప్యాలెస్ లో పెట్టాలి అనుకున్న అత్యంత ఖరీదైన కాపురం. 5 స్టార్ హోటల్, సీఎం క్యాంప్ ఆఫీస్, టూరిజం ప్రాజెక్ట్, ఫేజ్ 1, 2 అంటూ కాకమ్మ కథలు చెప్పారు. కానీ చివరకు రాజభవనాన్ని కట్టేసుకున్నారు. ప్రజలకు పెత్తందారులకు మధ్య యుద్ధం అంటూ ఊదరగొట్టిన జగన్ ఆ ప్రజల సొమ్ముతో జల్సా మహాల్ను ఏర్పాటు చేసుకున్నారు. పైగా ఆ ఛాయలకు కూడా ప్రజలను కానీయలేదు. ఇక కేసులు పెట్టించి జైల్లో వేయించారు. ఎన్నికల్లో జగన్ ఓడిపోవడంతో ఇప్పుడు ఈ విలాసవంతమైన భవనాలు ప్రభుత్వానికి మిగిలాయి. ఈ భవనంలో వాడిన టైల్స్ ఒక్కో చదరపు అడుగు ధర 26,000గా చెబుతున్నారు. నిన్న మధ్యాహ్నం మీడియా ప్రతినిధులు స్థానిక నాయకులతో కలిసి మాజీ మంత్రి భీమిలి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విశాఖ ఋషికొండపై నిర్మాణాలు పూర్తి చేసుకున్న జగన్ ప్యాలెస్ లోపల అడుగు పెట్టారు. అక్కడ విలాసం చూసి ఆయన, మీడియాలో ప్యాలెస్ హంగులు చూసి జనము అవాక్కయ్యారు. అనంతరం ప్యాలెస్లోని 2వ బ్లాక్లో గంటా మిగతా నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఈ తరహా నిర్మాణాలు ఎక్కడా చూడలేదు అన్నారు టీడీపీ ఎమ్మెల్యే గంటా. 91 కోట్లతో 5 స్టార్ హోటల్ నిర్మిస్తామని చెప్పి ఏకంగా రాజభవనాన్ని నిర్మించుకున్నారని అన్నారు. అప్పట్లో ప్రభుత్వం చెప్పినట్లు పర్యావరణ రిసార్ట్స్ కు సంబంధించిన ఛాయలేవి కనిపించడం లేదు అన్నారు. పర్యాటకుల కోసం దీనిని కడితే రాత్రికి వారు బస చేయడానికి గదులు ఉండాలని తెలిపారు. అవి ఒక్కొక్కటి 300 నుంచి 500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండాలి అన్నారు. ఆ సైజులో ఇక్కడి ప్యాలెస్ ను ఒక్క రూమ్ కూడా లేదు అన్నారు. బాత్రూమ్ కూడా బెడ్రూమ్ సైజులో ఉంది అన్నారు. 5 స్టార్ హోటల్ ను మించిపోయే వసతులు ఉన్నాయి అన్నారు గంటా. 500 కోట్లతో సాగించిన ఈ ప్యాలెస్ లో ఒక్కో హాల్, మార్బుల్, ఫర్నిచర్, ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుసేన్, కర్ణాటకకు చెందిన గనుల వ్యాపారి గాలి జనార్దన్ రెడ్డి వంటి వారు నిర్మించిన భవనాలు తలదన్నేలా ఉన్నాయి అని తెలిపారు. ఎంతో మోజుపడి కట్టించుకున్న భవనంలోకి అడుగు పెట్టకుండానే జగన్ అధికారం నుంచి దిగిపోవాల్సి వచ్చింది అన్నారు గంటా. నాడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ప్యాలెస్ వద్దకు వెళ్లనీయకుండా గతంలో పోలీసులు అడ్డుకున్నారన్నారు. ఎంతో మందిపై కేసులు కూడా పెట్టారన్నారు. ఈ ప్యాలెస్ ను అప్పటి పర్యాటక శాఖ మంత్రి రోజా ప్రారంభించి వెళ్లిపోయారన్నారు గంటా. సాధారణంగా ప్రభుత్వం ఏదైనా నిర్మించినప్పుడు అది ఎందుకు కడుతున్నది డ్రాయింగ్స్ తో సహా డిస్ప్లే చేస్తారన్నారు. కానీ దానికి భిన్నంగా అత్యంత రహస్యంగా ఎందుకు చేపట్టారు? ఋషికొండపై మొత్తం 61 ఎకరాలు ఉండగా 9.8 ఎకరాల్లో నిర్మాణాలు సాగించారన్నారు. పాత భవనాల కూల్చివేతకు, ల్యాండ్స్కేపింగ్ కు టెండర్లు పిలుస్తారన్నారు. కానీ అందుకు విరుద్ధంగా వైసీపీ నాయకులకు పనులు కట్టబెట్టారన్నారు. అంతకుముందు ఉన్న హరిత రిసార్ట్ వల్ల ఏడాదికి 8 కోట్ల ఆదాయం వచ్చేదని తెలిపారు. దానిని కూల్చివేయడం వల్ల ప్రభుత్వానికి ఆ ఆదాయం పోయిందన్నారు. 20 అడుగుల ఎత్తులో బ్యారికేడ్లు పెట్టి మరీ భవన నిర్మాణాన్ని పూర్తి చేశారన్నారు. ఈ నిర్మాణాన్ని ఏం చేయాలన్న దానిపై సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని గంటా వివరించారు. ప్రజా తీర్పును అపహాస్యం చేసేలా జగన్ 5 ఏళ్ల పాలన సాగించారని ఆయన ధ్వజమెత్తారు.